డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు స్వాగతం. ఈ రోజున బిఏ సెకండ్ ఇయర్ విద్యార్థులకు థర్డ్ సెమ్ సోషాలజీ అంటే సామాజిక శాస్త్రంలో భాగంగా సామాజిక సమస్యలు, విధానాలు, అభివృద్ధిలో ఒక భాగంగా ఖండం సెకండ్లో సామాజిక విధానము అవగాహనలో ఒక భాగంగా సామాజిక విధానం భావన ప్రాధాన్యత గురించి ఈ రోజున మీకు లెసన్ పాఠంలో చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సామాజిక విధానం అవగాహన అంటే ఏంటిది, సమాజం అంటే ఏంటిది, సమాజంలో ప్రజలు ఏ విధంగా ఉంటారు అనే విధానంలో ఒక భాగంగా, అంటే ముఖ్యంగా సామాజిక విధానం అంటే ప్రజల సంక్షేమానికి కావలసినటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సేవలను అందించడం, సమాజం సరి అయిన దిశలో పయనించే విధానంగా సమాజంలో సామాజిక ఆర్థిక పరమైనటువంటి పరివర్తనను తీసుకురావడం అనేది సమాజంలోని బలహీన వర్గాలను సామాజిక న్యాయం జరిగేటట్టు చేయడం అనేది మున్నగు వాటి కోసం ఎవరు ప్రయత్నం చేస్తారంటే ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు, వ్యవస్థీకృతమైనటువంటి చర్యలను మనం సామాజిక విధానం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనం సామాజిక విధానం అనేది ప్రధానంగా ప్రజల యొక్క సంక్షేమాభివృద్ధి, ప్రజల గురించి ఆలోచించడం, వారి యొక్క సంక్షేమాభివృద్ధి ఏ విధంగా ఉండాలి అనేది చూడడం అనేది ప్రజల విద్యాపరమైన లేదా ఆరోగ్య, గృహ, ఉపాధి, సామాజిక రక్షణపరమైనటువంటి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం రూపొందించే నిర్దేశిక సూత్రాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలను ఈ సామాజిక విధానం అనేది సూచిస్తుంది. ఈ విధంగా మనకు స్వతంత్రాంతర కాలంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే సమాజంలో అన్ని వర్గాల వారు ఉంటారు, అన్ని కులాల వారు ఉంటారు, బలహీన వర్గాలు ఉంటారు, ఇంకా మిగతా కులాల వారు ఉంటారు, అల్పాదాయ వర్గాలు ఉంటారు, ఎస్సీసు, ఎస్టీసు, అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు ఉంటారు. కాబట్టి సమాజంలో అన్ని వర్గాలు, అన్ని కులాల వారు ఉంటారు. కాబట్టి సమాజంలో బలహీన వర్గాలు పరిగణించే ఎవరు, షెడ్యూల్ కులాలు, ఎస్టీస్, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీస్, షెడ్యూల్ కులాలు ఎస్టీస్, షెడ్యూల్ తెగలంటే ఎస్టీస్, షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. షెడ్యూల్ కులాలంటే ఎస్సీస్, షెడ్యూల్ కులం అంటే ఎస్సీస్, షెడ్యూల్ తెగలంటే ఎస్టీస్, వెనుకబడిన వర్గాలు, అల్పాదాయ వర్గాలు, మహిళలు, దాంట్లో బాలలు, వయోవృద్ధులు, దివ్యాంగులు మొదలైన వారికి రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైన రక్షణలు ఎవరు కల్పించడం జరుగుతుంది అంటే ప్రభుత్వం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. అంటే ఇవే కాకుండా పేర్కొనబడే బలహీన వర్గాలను నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించాలి. ఎవరు అందించాలి? ప్రభుత్వం అందించాలి. విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు, సామాజిక రక్షణ, సామాజిక న్యాయం కల్పించడం ద్వారా ప్రజలకు ఆయా వర్గాల జీవన నాణ్యతను పెంపొందించడానికి భారత ప్రభుత్వం
జాతీయ విధానాలను రూపొందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం విద్యార్థులు ఏం చేయాలంటే, ప్రతి ఒక్క విద్యార్థి సామాజిక విధానం అనే భావనను సామాజిక అభివృద్ధిలో సామాజిక విధానం ప్రాధాన్యతను గురించి అవగాహన చేసుకునే విధంగా ఈ సామాజిక విధానం ఖండాన్ని రూపొందించడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడినటువంటి తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలు, దాంట్లో భాగంగా బాలలు, వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన జాతీయ విధానాలకు ఆయా జాతీయ విధానాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని పొందుపరచడం అనేది జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఈ జాతీయ విధానం అవగాహనలో ఒక భాగంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సామాజిక విధానం అర్థం గురించి మనం తెలుసుకుపోతున్నాం. ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం, నిర్వచనం ప్రకారం సామాజిక విధానం ముఖ్యంగా ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలు, అధికారులు, రాజనీతి ప్రముఖులు, ప్రభుత్వం తీసుకునే చర్యలన్నట్టు. ముఖ్యంగా బీర్ఖాన్ ప్రకారం ఏమన్నాడు అతడు, సామాజిక విధానం చట్టము, సూచన పాలకుల నిర్ణయాలు లేదా వీటి సమ్మేళనంలో కూడిన స్పష్టమైన ప్రక్రియగా చెప్పారు. సామాజిక విధాన భావన అనేది గుర్తించడం కష్టమైన పని. దానిలో సామాజిక తత్వం ఇమిడి ఉన్నది. అయితే ఈ సామాజిక తత్వం విధానంలో కలిసి భావనను గుర్తించడం కష్టమైనటువంటి పని. దానిలో భాగంగా సామాజిక తత్వం ఇమిడి ఉండాలి. ఈ సామాజిక తత్వం విధానంలో కలిసి వివిధ రకాలైనటువంటి వృత్తి శిక్షణలో భాగంగా సామాజిక భూగోళ శాస్త్రం, సామాజిక ప్రణాళికలు, సామాజిక మానసిక, సామాజిక భాషా పద్ధతులు, సామాజిక మనోరోగ చికిత్స శాస్త్రము, సామాజిక పాలనా శాస్త్రము, సామాజిక సంక్షేమ శాస్త్రము, సామాజిక న్యాయశాస్త్రము, సామాజిక భాషా పద్ధతులు, సామాజిక చరిత్ర, సామాజిక వైద్య శాస్త్రము, సామాజిక రోగ చికిత్స విధానాలుగా ఉన్నది. అయితే మొదటగా సామాజిక అనే భావన కొన్ని విధాలుగా సంరక్షించడం లేదా పరస్పరం పంచుకునే నాణ్యత లేదా పరస్పర సమాజం దాని రాజ్యాంగం ద్వారా ప్రస్తుత సమస్యలపై ఆసక్తి కలిగించడం ఉండడం అనేది రెండు విరుద్ధ భావాలుగా లేకపోయినా అవి ఖచ్చితంగా ఒకదానితో ఒకటి కలిసి ఉండలేవు. అయితే ముఖ్యంగా మనకు సామాజిక విధానం నిర్వచనం ఏ విధంగా ఉంటుందంటే, టిట్మన్ అనే వ్యక్తి అంటే తత్వవేత్త 1974లో ఏమన్నాడంటే, సామాజిక విధానం ఒక కీలకమైనటువంటి అంశం. అంటే సమాజంలో ప్రతి వ్యక్తులు కూడా పరస్పర చర్యలు చేస్తాడు. ప్రతి వ్యక్తి కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, భిన్నమైన వేషభాషలు ఉంటాయి. తర్వాత ప్రతి వ్యక్తులు కూడా పరస్పర చర్యలు చేసుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడే సమాజం అనేది ముందుకు పోవడానికి అవకాశం అనేది ఉన్నది. అంటే ప్రతి వ్యక్తి కూడా లేచిన నుంచి పడుకునేంత వరకు పరస్పర చర్యలను, సోషల్ ఇంటరాక్షన్ చేయాలి. చేస్తేనే సమాజం అనేది ముందుకు పోవడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా వ్యక్తులకు విభిన్న అభిప్రాయాలు కూడా ఉండడం వల్ల
దీనిపై ఒక స్పష్టమైన అవగాహన అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి అంతేకాక దానిపై నిరుత్సాహభరితమైనటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి. కాబట్టి మెక్ డెత్ 1957 ప్రకారం సామాజిక విధానం, సమాజంలో ఎవరుంటారు? మనుషులుంటారు. పురుషులు, స్త్రీలు, ఇంకా అంగవికలులు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వారు ఉంటారు. కాబట్టి సమాజంలో నివసించే పురుషులు, స్త్రీల మధ్య ఉండే సంబంధాలు ఉంటాయి. కాబట్టి వారి మధ్య క్రమశిక్షణ ద్వారా హక్కులు ఏర్పడతాయని పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే క్రమశిక్షణ అనేది తప్పనిసరి. డిసిప్లిన్ అనేది సమాజం అవసరము. డిసిప్లిన్ ద్వారా ఈ సమాజం అనేది ముందుకు పోవడం అనేది జరుగుతుంది. అంటే డిసిప్లిన్ లేకపోతే, పరస్పర చర్యలు లేకపోతే కానీ సమాజం చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి ఇవన్నీ డిసిప్లిన్ తప్పనిసరిగా అవసరము. కాబట్టి ఇవి వ్యక్తుల మధ్య ఉన్న జీవిత విధానాలు, ప్రయోజనాలను ప్రభావితం చేసేంత వరకు ఉంటాయి. అదేవిధంగా మనకు గిన్స్బర్గ్ 1950 ప్రకారం సామాజిక విధానం, సామాజిక ప్రగతి నైతిక విధానంపై ఆధారపడి ఉంటుంది. దానిపై ఆధారపడినటువంటి ప్రమాణాలు సామాజిక న్యాయము, సమానత్వకు సంబంధించినటువంటి వ్యక్తి మేధస్సు, అహము, నేను, అహం అంటే నేను అనేటువంటి పరోపకారాలపై కలయికపై ఆధారపడి అధికారము, శక్తి ఆధారపై ఉంటుంది. అహం అంటే నేను అనేటువంటి భావన అన్నట్టు. కాబట్టి వ్యక్తుల మధ్య ఇవి అంటే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి జీవిత విధానాలు గురించి ప్రయోజనాలను ప్రభావితం చేసేంత వరకు ఇవి ఉంటవి. కాబట్టి మనకు సామాజిక విధానంలో ఆల్కన్ 2008 అంటే 2008 ప్రకారం ఇతడేమన్నాడంటే సామాజిక విధానం అనేది సమాజంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం చేస్తున్నటువంటి సేవలను, సంక్షేమాన్ని, సమాజ అభివృద్ధి తీసుకున్న చర్యలను ఇది సూచించడం అనేది జరుగుతుంది. అయితే ఇవే కాకుండా మనం 20 లక్షలనే కాకుండా 3 లక్ష్యాలను ఈ విధానాలు రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా 1 ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే ప్రయోజన విధానాలుగా మొదటిగా ఉంటుంది. తర్వాత సెకండ్ పాయింట్ ప్రజల ఆర్థిక ప్రయోజనాలు. అంటే ఆర్థిక ప్రయోజనాలు అంటే డబ్బు వ్యవహారం అన్నట్టు అన్ని విధాలుగా ఉంటాయి. వారి కనీస వేతనము, ప్రతి వ్యక్తి కూడా సమాజంలో పనిచేస్తాడు. అంటే చిన్న తరహా కానీ పెద్ద తరహా కానీ అన్ని రకాల పని అనేది తప్పనిసరిగా పని చేస్తేనే కుటుంబ పోషణ అనేది జరుగుతుంది. పని చేయకపోతే కుటుంబం గడవదు, సమాజం ముందుకు వెళ్ళదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పని చేస్తేనే సమాజం అనేది ముందుకు పోయేటువంటి అవకాశం అనేది ఉండేది. అంటే ప్రజల ఆర్థిక ప్రయోజనాలు, వారి కనీస వేతనం, ఆదాయము, నిర్వహణ, కనీస ప్రమాణాలను కలిగి ఉంటాయి. సెకండ్ పాయింట్ అన్నట్టు. థర్డ్ పాయింట్ ఏంటంటే సంపన్నుల నుండి పేదలకు వనరుల పంపిణీపై ప్రగతిశీల ఆదేశాన్ని కలిగి ఉంటారు. అయితే సామాజిక విధానం అనేది మానవ సంక్షేమ పథకాలను మెరుగుపరిచి విద్య, ఆరోగ్యము, గృహ, సామాజిక భద్రతకు అనుగుణంగా మార్గదర్శకాలను, మధ్యవర్తిత్వాలను సూచిస్తుంది. సాంఘిక భద్రత, గృహము, ఆరోగ్యము, పని, విద్యతో కూడినటువంటి సేవలు, సంక్షేమ రాజ్యం, అధ్యయనానికి ఒక విద్య అనేది విశేష సామాజిక విధానంగా సూచిస్తుంది. అయితే దీంట్లో విధానంగా భాగంగా ఉపాధి, రక్షణ, సామాజిక న్యాయ సేవలు అనే 5 రకాల సేవలను గుర్తించడం అనేది జరిగింది.
అయితే సామాజిక విధానం అనేది మార్కెట్ సామాజిక సంస్థల నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడానికి భర్తీ చేయడానికి ప్రభుత్వం నింపజేసినటువంటి ఒక సాధనంగా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉన్నది. అంటే సామాజిక విధానం అనేది విద్య, ఆరోగ్యము, ఉపాధి, సాంఘిక భద్రత వంటి సేవలుగా మనం నిర్వచిస్తాం. కాబట్టి ఏదేమైనా సామాజిక విధానం అనేది పునఃపంపిణీ, రక్షణ, సామాజిక న్యాయం గురించి కూడా తెలియజెప్పడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా సామాజిక విధానం ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే సంక్షేమ పథకాల తయారీ విధానాన్ని తీసుకురావడమే కాక మిగిలిన సంక్షేమ సేవల ద్వారా అవసరాలను తీర్చడంలో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. అయితే సామాజిక విధానము ప్రాధాన్యత గురించి మనం ఏ విధంగా తెలుసుకోవడం అనేది ఈ లెసన్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సామాజిక విధానం అంటే ఏంటి, ప్రాధాన్యత అంటే ఏంటిది? సామాజిక విధానం అనేది ప్రజలకు ప్రాథమిక న్యాయం, కనీస జీవన ప్రమాణాలను కల్పించి తద్వారా ఆర్థిక అవసరాలను భద్రతను కల్పిస్తూ ఉండడం వల్ల ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. వాస్తవానికి సామాజిక విధానంతో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి ప్రాజెక్టుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనితో పాటుగా భారీ ఆర్థిక విధానంలోని అవరోధాలను ప్రాథమిక స్థాయిలో నియంత్రించి ఆధునీకరణ పద్ధతుల ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవడంలో తోడ్పడుతుంది. ఉదాహరణకు దక్షిణ తూర్పు ఆసియా, మలేషియా ప్రాంతాలలో సానుకూల చర్యల సామాజిక విధానాలు తప్పనిసరిగా సమకాలీన జాతి సామరస్యాన్ని కాపాడడం, మొత్తం జనాభాలలో ఉన్న ఆదాయ అసమానతలు, సమూహంలోని సామాజిక అసమానతను తొలగించడం అవసరము. సమాజంలో అందరు కూడా ఒకే రకంగా ఉండడు, అనేక అసమానతలు ఉంటాయి సమాజంలో. అందరూ కూడా ఇవన్నీ కూడా తొలగించడం అనేది మనం చేయాలి. అంటే ఎవరు చేయాలి? మనమే చేయాలంటే ప్రభుత్వం చేయాలి. సాంఘిక అయితే ఇవే కాకుండా మనకు అదేవిధంగా ఉత్సాహభరితమైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రస్తుతం ఉన్న స్థానిక సంఘాలను అధిగమించడానికి లేదా సంతృప్తికరమైనటువంటి భర్తీ లేకుండా భౌతిక సంస్కృతులను నాశనం చేస్తున్నప్పుడు పునరావాసం అనేది అవసరం. పునరుద్ధరించబడినటువంటి సామాజిక సమైక్యత కొరకు సామాజిక విధానం సాధనంగా మనకు తోడ్పడుతుంది. సామాజిక విధానం అనేది సమాజంలోని అణిచివేయలేని స్థాయిలో ఉన్నటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి మార్గంగా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉన్నది. అదే అభివృద్ధి ప్రణాళికల్లో అంటే మనదేంటిది, పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రజలకు ఒక భాగంగా వారి యొక్క అభివృద్ధి ప్రాజెక్టులు కానీ భారీ మానవ మార్పులు కానీ అంటే భారీ మానవ మార్పులు అంటే అనగా భౌగోళిక, ఆర్థిక, సామాజిక సంఘర్షణ కూడా కలిగి ఉంటాయి. ఇవే కాకుండా మనకు సామాజిక విధానానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి పాత్ర చట్టబద్ధీకరణ. చట్టం లేకపోతే సమాజం అనేది ఉండదు. కాబట్టి చట్టం, సోషల్ కంట్రోల్ అనేది తప్పనిసరిగా అవసరము, చట్టబద్ధీకరణ. కానీ అభివృద్ధి ప్రణాళిక సహజంగానే దీర్ఘకాల ప్రక్రియ, స్వల్పకాలిక సంక్షోభ నిర్వహణ అనే రెండు ప్రధాన భాగంగా సామాజిక విధానం అవసరాన్ని తెలియజేస్తుంది. సామాజిక విధానం ముఖ్యంగా దీర్ఘకాలిక లేదా ప్రణాళిక పరమైనటువంటి దృష్టికోణములు రైతులు, కార్మికుల విషయంలో ముఖ్యమైనది. అంటే దీంట్లో భాగంగా అధిక పెట్టుబడి, పొదుపు రేట్లపై ఆధారపడినటువంటి పెరుగుదల, తద్వారా
ప్రస్తుత వ్యయము భవిష్యత్తులో జరిగేటువంటి వ్యయం కోసం ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని కార్మికులు, రైతులు భావిస్తారు. అంటే సామాజిక విధానంలో ఆర్థికాభివృద్ధి అనేది కనీస అవసరాలను అందించే దిశగా సామాజిక సేవలు ఉండాలనేది ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనము చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ప్రజా విధానం సామాజిక విధానంలో ఒక భాగంగా సమాజంలో ప్రజా విధానంలో ఒక భాగంగా ప్రభుత్వ విధానంలో ఇది ఒక విధమైన అధికారిక చట్టబద్ధమైనటువంటి రూపంలో అమర్చబడింది. విస్తృత దృష్టిలో భాగంగా ఒక ప్రత్యేక సమస్య లేదా ఆందోళనను ఎదుర్కోవడానికి ఏమి చేయవలనో లేదా ఏమి చేయకూడదో అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనదేంటిది లౌకిక రాజ్యం కాబట్టి మన దేశం భారతదేశం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రజాస్వామ్యంలో అధికారిక విధానాలు మెజారిటీ ప్రజల ఇష్టానుసారంపై ఆధారపడి ఉంటాయి. అంటే మెజారిటీ సభ్యుల ప్రకారం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఎంపీస్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఎన్నుకుంటారో ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజల ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అవకాశాలు అంటే చెప్పొచ్చు. అంటే ఈ ప్రజాస్వామ్యంలో మనకు ప్రజా విధాన లక్ష్యాలు, ఎంపిక, సాధించుకునే పద్ధతుల గురించి, నిర్దిష్ట పరిస్థితుల గురించి మరో విధంగా చెప్పాలంటే ప్రజా విధానం అంటే ప్రజలకు అనుకూలమైనటువంటి లేదా అనుకూలం కాకపోయినా కూడా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సామాజిక విధానం సాధారణంగా ప్రజలకు సహాయం చేయడమే దాని లక్ష్యం. దీని పరిధి ఎక్కువగా ఉంటుంది. అంటే సామాజిక విధానంలో చేర్చేటువంటి వివిధ అంశాలు ప్రభుత్వ శాసనాలు, న్యాయ చట్టాలు, నిబంధనలు, కార్యనిర్వాహక ఆదేశాలు, కోర్టు నిర్ణయాలు లేదా కార్యనిర్వాహకుల నిర్ణయాలు వంటివి ఉంటవి. ఇవే కాకుండా ఉదాహరణకు ఆరోగ్యపరమైనటువంటి లక్ష్యాలు, తుపాకీ నియంత్రణ, పరిశ్రమల ద్వారా విడుదల పూరితమైన విషపూరితమైన వ్యర్థాల పరిశుభ్రత, పరిశ్రమల్లో విషపూరితమైన వ్యర్థాలు ఉంటాయి, వాటిని మనం శుభ్రం చేయాలి. అయితే ప్రభుత్వ రాయితీలు, సంరక్షణ రాయితీలు, మహిళలు, పిల్లలు, శిశు సంరక్షణ వంటి కార్యక్రమాలు అనేటువంటి ఉంటుంది. సామాజిక విధానం అనేది ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి విధానాలను సూచించి విశేషంగా వాడబడే పదం అన్నట్టు. అయితే దీనిలో భాగంగా ప్రజారోగ్యము, విద్య, నేరము, న్యాయము వంటి ఇతర అంశాలను ప్రభావితం చేసేవిగా ఉంటాయి. అయితే సమాజంలో తలెత్తే సమస్యలు ఎప్పటికి కూడా సమాజంలో సమస్యలు ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే ప్రభుత్వము ద్వారా అని, నియంత్రణ ద్వారా కానీ, ప్రభుత్వ ఆలోచన ద్వారా కానీ, వివిధ సమూహాల ద్వారా కానీ, కస్టమ్స్ చట్టాల ద్వారా వివిధ సమూహాల ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి. అయితే సామాజిక విధానం సమాజంలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థానిక వర్గాల వనరులను కేటాయిస్తుంది.
ఈ విధానాలు మొత్తం సమాజం పైన, ఆర్థిక వ్యవస్థ పైన తన ప్రభావంను చూపుతుంది. అయితే సామాజిక విధానం అనేది వ్యక్తుల సామాజిక సంబంధాలను ప్రభావితం చేసేటువంటి చట్టాలు, విధానాలు, అభ్యాసాలపై వ్యక్తీకరించబడతవి. ఉదాహరణకి పేదరిక నిర్మూలన తీసుకుంటే ఒక లక్ష్యంగా దాన్ని మనం చెప్పవచ్చు. అయితే 1995 సంవత్సరం యొక్క లక్ష్యం రాష్ట్ర, ప్రైవేట్ సమస్యల పరిష్కారాలకు సమాఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడం కోసం ఒక సామాజిక సేవ భద్రత వలయం అందరికీ అవసరమై ఉన్నది. ఈ విధంగా చూసుకుంటే సామాజిక విధానాన్ని మనం ముందుకు తీసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. సామాజిక విధానము స్వభావం అంటే సామాజిక విధానాలటువంటి దేశ నిర్మాణంలో, ఆర్థికాభివృద్ధిలో, వృద్ధికి అంటే ఇది సామాజిక విధానంలో దేశ నిర్మాణంలో, ఆర్థికాభివృద్ధికి, ఇతర ప్రయోజనాల కోసం సహజంగా మానవతా దృక్పథంతో ఏర్పడినవి. ఇవన్నీ కూడా రాజకీయ స్థిరత్వం కోసం, రాజకీయ అవసరాల కోసం, భవిష్యత్ ప్రణాళికకు, ఆర్థికాభివృద్ధి కోసం, అటు ప్రభుత్వానికి ఇటు దేశ ప్రజలకు మద్దతును పెంచడానికి ఇవి రూపొందించబడినవి. నయా ఉదారవాదం, సాంప్రదాయవాదం, సామ్యవాదం, కమ్యూనిజం నుండి ఫాసిజం వరకు సరళీకరణ విలువలు, సూత్రాలపై ప్రభుత్వము సామాజిక విధానాన్ని నిర్మిస్తుంది. అంటే సామాజిక విధానం అనేది దేశ పౌరుల సంక్షేమాన్ని పెంపొందించడం కోసం, మానవ మూలధనాన్ని నిర్మించడం, ఉపాధికి మద్దతు ఇవ్వడం, సామాజిక ప్రయోజనాలను మెరుగుపరచడం, డ్రెక్ విధాన లక్షణాలు 5 వ్యతిరేక జతలుగా సూచించాం. అవి ఏంటి అంటే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్, మార్పులను ప్రభావితం చేసే విషయాలను భద్రపరచుకోవడం. సెకండ్, ఒక నిర్దిష్ట సమూహంలోని సభ్యులను ప్రత్యేకంగా లేదా సమానత్వంతో వ్యవహరించడం. మూడవది, సమాజం బాహ్య అసమానతను సమానత్వంగా ప్రోత్సహించడం. నాలుగవ పాయింట్, నిర్దిష్ట విలువల సమూహాలను ప్రోత్సహించడానికి లేదా విభిన్న విలువలను కల్పించడం. ఐదవ పాయింట్, వ్యక్తులకు లేదా సమూహాలను మార్చడానికి లేదా వాతావరణాన్ని మార్చడానికి. ఇవన్నీ కూడా 5 వ్యతిరేక జతలుగా మనం సూచించాం. అయితే ప్రస్తుత కాలానికి చెందినటువంటి ప్రముఖ తత్వవేత్తలలో అమర్త్య సేన్ అనేటువంటి వాడు అంటే తత్వవేత్త ఒక సామర్థ్యాల భావనను అభివృద్ధి చేసి సామాజిక విధానంలో వాడాలని ఇతడు సూచించాడు. అయితే ఇతని మాటల్లో ప్రజల సామర్థ్యాలు అనే పదాన్ని కేవలం ఏం చేయగలరో ఇతడు సూచించడం కాదు, వారి స్వేచ్ఛను ఎంచుకోవడం, జీవన విధానం విలువలను కలిగి ఉండడం. ఏ ప్రభుత్వం అయినా సామాజిక విధానం అమల్లో పౌరుల శ్రేయస్సు కోసం విద్య, ఆరోగ్యము, ఉపాధి, సామాజిక భద్రత వంటి ప్రజల అవసరాలను
పరిగణలోకి తీసుకోవాలి. అయితే సామాజిక విధానంలో ప్రధానంగా ప్రజల జీవితాల్లోని సమస్యలను ప్రజాస్వామ్య ప్రక్రియల ద్వారా ప్రభుత్వాలు విధానాలను తయారు చేయాలి. అయితే ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు పట్ల ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే సామాజిక విధానం అంతిమ లక్ష్యంగా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉన్నది. అయితే మొత్తంగా సారాంశం చూసుకున్నట్లయితే సామాజిక విధానాలు దేశ నిర్మాణంలో ఆర్థికాభివృద్ధికి మానవత దృక్పథం నుండి సమర్థించబడ్డాయి. భవిష్యత్తులో ఆర్థిక రాజకీయ అభివృద్ధికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సయోధ్యను పెంచి రాజకీయ స్థిరత్వాన్ని ఇవ్వడానికి నయా ఉదారవాదం, సామ్యవాదం, కమ్యూనిజం, ఫాసిజం వరకు సామాజిక విలువలపై సామాజిక విధానాలు నిర్మించబడినాయి. సమాజంలో ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడం అంటే మానవ గురించి ప్రజల మూలధనాన్ని నిర్మించడంలో ఉపాధిలో సహాయం అందివ్వడం, సామాజిక ప్రయోజనాలను పెంపొందించడం అనేవి సామాజిక విధానం యొక్క లక్ష్యం.